అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూస్ ఛానల్ అండి. ఇది వచ్చేసి మేమైతే ఊరికి వచ్చాం కదండి. ఇప్పుడు ఊరిని ఇంకా విజయవాడ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా వారేమో రావట్లేదండి, వాళ్ళకేమో ఆఫీస్ల వర్క్ ఉంది అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయారన్నమాట. నువ్వు పిల్లలు ఇద్దరే ట్రైన్ ఎక్కేసేయి అన్నారండి. అందుకే ఊరిని ఇంకా ఇక్కడికి బస్సులో వచ్చామండి. బస్సులో వచ్చేసి మాకు ఈ ట్రైన్ ఏమో 4కి అన్నమాట. త్వరగానే రీచ్ అయ్యాంలేండి స్టేషన్కి. బస్సులో వచ్చేసి ఇక్కడైతే ఉన్నామన్నమాట. పిల్లలు అదే ట్రైన్కి ఇంకా టైం ఉందని పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. మా పిల్లలు ఇద్దరు చాలా అల్లరి చేస్తారండి, అస్సలు ఊరికేనే ఉండరన్నమాట. ట్రైన్ ఏమో మాకు వచ్చేసిందన్నమాట అండి. ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసి మా సీట్లో అయితే కూర్చున్నామన్నమాట. స్లీపర్ బుక్ చేశారండి. పాపకేమో అంటే పక్కన ఒకటి వచ్చింది, ఇలా ఒకటి వచ్చిందన్నమాట. సరేలే అనేసి సైడ్ విండోనే వచ్చిందండి. మాకైతే కూర్చున్నామన్నమాట. ట్రైన్లో అయితే ఇదేమో ఎమర్జెన్సీ డోర్ వచ్చిందండి మాకు. వీళ్ళేమో ఎత్తేస్తున్నారన్నమాట మా పిల్లలు. అస్సలు అది ఎత్తేసి ఎంత ధైర్యం చూడండి. వద్దమ్మా పడిపోతారు అంటే కనుక వద్దు, కాసేపు ఉన్ని అంటారండి. నాకైతే భయం వేసిందన్నమాట. వద్దు అమ్మ తీసేయి అంటే, వేసేయి డోర్ అంటే వద్దు వద్దు అంటుందన్నమాట మా పాప. గట్టిగా అరిచి మోపించేసానండి డోర్ని. అందుకు నా పైన అయితే కోప్పడుతున్నారన్నమాట. నాకే భయం వేస్తుందండి. చూడండి ఎలా ఎత్తేసారు. వెయ్యి అంటుంటే నేను వెయ్యను అనేసి అలిగేసిందన్నమాట. పడిపోతే ఏమన్నా ఉందండి మళ్ళీ అంతే, మళ్ళీ నా పని అయిపోతుందన్నమాట. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టమండి. అప్పుడు కాలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళతో ఎలా మేనేజ్ చేస్తుంటారో ఏంటో అనిపిస్తుందన్నమాట. అప్పుడు ఇంత అల్లరి లేరండి మన కాలంలో. అస్సలు మనం ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉండేవాళ్ళము. ఇప్పుడు పుట్టిన పిల్లలు అయితే చాలా అల్లరండి, అలాగే బాగా యాక్టివ్గా ఉంటారన్నమాట. ఇద్దరు భలే అల్లరి చేస్తారండి మా పిల్లలు అయితే. ట్రైన్లో ఏమో బొరుగులు వచ్చాయండి, అవి కావాలనిందన్నమాట మా పాప. తను ఏమీ అడగదండి, తనకి బొరుగులు అంటేనే ఇష్టము. బాగుండు అమ్మ అన్న కూడా అది వదలదండి, తీసివలసిందే. బొరుగులు అయితే కావాలని కూర్చుంటుందన్నమాట. కొనిచ్చానన్నమాట. ఇందులోకి కొన్ని తమ్ముడికి అంటే వేస్తుందన్నమాట అండి. ఇలా చేసి ఇస్తాను ఇమ్మంటే వాడేమో నేనే చేస్తాను అనేసి పేపర్ అయితే పెరుక్కున్నాడండి. ఇద్దరే అండి, ఎవరు తీసిపోరన్నమాట. ఇద్దరు అల్లరి ఎక్కువే. మీ పిల్లలు కూడా ఇంతేనండి. ఒక తల్లిగా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అండి, ఒక్కదాన్నే ఉంటూ. కాకపోయినా కష్టం అనుకొని మనం ఎక్కడ కూడా వదులుకోకూడదండి. ఏది కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎక్కడ కూడా కోల్పోకూడదు అన్నమాట. ఇంకా మనకన్నా ఇంకా ఒక్కొక్కరే ఉండి సింగిల్ పేరెంట్గా ఉండి అందరినీ చూసుకుంటారు. వాళ్ళతో చూసి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట అండి. ఇక్కడైతే చూసారండి నేచర్ ఎంత బాగుందో. వెళ్తుంటే ట్రైన్లో ఇక్కడైతే రెయిన్బో కనపడిసిందండి. చూడండి ఎంత బాగా ఉందో. రెయిన్బో అయితే 7 కలర్స్ కదండి, చాలా బాగుంటుందన్నమాట. రెయిన్బో ఎలా వస్తుందంటే ఫస్ట్ కొద్దిగా వర్షము, కొద్దిగా సన్ ఉంటే అప్పుడు రెయిన్బో అనేది మనకైతే వస్తుందన్నమాట. ఈ ట్రైన్లో వెళ్ళేది ఈ నేచర్ని చూసుకొని చాలా బాగుంటుందండి. మా వారేమో మేము రాము వెళ్ళిపోండి మీరు అన్నారు కదండి. మా వారు మళ్ళీ పాపం అక్కడ ఆఫీస్ని ఇంకా మదనపల్లి స్టేషన్కి అయితే వచ్చారండి. వద్దులేండి మేము వెళ్ళిపోతామన్నా కూడా వినలేదన్నమాట. అక్కడ స్టేషన్కి వచ్చి మళ్ళీ పిల్లల్ని ఇద్దరిని నాకు చూసుకొని బాయ్ చెప్పారన్నమాట అండి. స్టేషన్లో ఏం చాలాసేపు నిలపదండి ట్రైన్, ఒక 1 మినిట్ అలా నిలుపుతుందంటే. పాపం వచ్చి పిల్లలతో వెళ్ళిపోతున్నారని చూసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడేమో వీళ్ళు జాయిన్ అయ్యారన్నమాట మదనపల్లిలో. ఈ
ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురండి. విజయవాడలోనే చదువుతుందన్నమాట. నాకు కూడా తెలియదండి. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళమ్మ నేను. వీళ్ళు వెళ్ళిపోయి మదనపల్లిలో ఉన్నారన్నమాట. చాలా ఇయర్స్ అయిందండి మాట్లాడి. సడన్గా ట్రైన్లో అయితే కనపడ్డారన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. పాప కూడా విజయవాడలోనే చదువుతుందన్నమాట. వాళ్ళ నాన్న ఇక్కడ కూర్చొని ఉన్నారన్నమాట. బాగా అడ్జస్ట్ అయిపోయారండి మా పిల్లలైతే. వాళ్ళతో చాలా ఆడుకున్నారన్నమాట. ఆ అక్కతో అలాగే వాళ్ళు నాన్న వచ్చారు కదండి, వాళ్ళ నాన్నతో అయితే మంచిగా కామెడీ చేశారండి మా అబ్బాయి పాప. వీళ్ళేనండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గుణ అన్న. మా ఫ్రెండ్ అయితే చాలా బాగా వంట చేస్తుందండి. తను మ్యాంగో రైస్ చేసి ఇచ్చింది, అలాగే బెల్లం అన్నం చేసి ఇచ్చింది, కర్డ్ రైస్, ఎన్ని వెరైటీస్ చేసి పంపించిందండి. తను చాలా బాగా కుక్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మా అప్పుడు ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని ఇంటికి అన్నమాట. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిందండి నేను మాట్లాడి. మొన్న ట్రైన్లో మాట్లాడిచ్చారన్నమాట గుణ అన్న అయితే. మా పిల్లలు కూడా ఇక్కడ ఫుడ్ అయితే మాకు కూడా షేర్ చేశారండి వాళ్ళు. నేను కూడా తీసుకువెళ్ళాను అన్నమాట వెజిటేబుల్ రైస్. అది దాంతోపాటు ఇవన్నీ తిని బాగా తిన్నామండి మేమైతే. చాలా బాగా మా పిల్లలైతే చక్కగా ఆడుకున్నారండి వీళ్ళతో. గుణ అన్న అయితే చాలా కామెడీగా ఉంటారండి. అస్సలు బాగా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. పిల్లలతో కూడా చాలా బాగా చూసుకున్నారండి వాళ్ళు. అదే పాపని వదలడానికి విజయవాడలో వాళ్ళు కూడా పాపతో పాటు వచ్చారన్నమాట. రాండి ఇంటికి అంటే నెక్స్ట్ టైం వస్తాంలేమ్మా అన్నారు. ఇదేమో వచ్చేసామండి మేము విజయవాడకి. మాకు విజయవాడకి ట్రైన్ వచ్చేసి 2:30కి అలా రీచ్ అవుతుందండి, మిడ్ నైట్ అన్నమాట. ఇదేమో బ్రిడ్జ్ పైన ఆగిందండి. ఇప్పుడు ఇక్కడ చూసారా అమ్మవారి కొండ అయితే కనపడుతుంది. టెంపుల్లో కనకదుర్గమ్మ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి ఎందుకో స్లోగా ఆగిందండి ట్రైన్ అయితే. అప్పుడు వీడియో అయితే తీసానన్నమాట. ఇదేమో కృష్ణా నది అండి, బ్రిడ్జ్ అన్నమాట. చాలా బాగుంటుందండి నైట్ చూడ్డానికి. ఈ ఇదైతే ఈ వ్యూ అయితే అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతం పైన కొలువై ఉన్నారండి. పక్కనే కృష్ణం ఉందన్నమాట. చూడ్డానికే ఈ వ్యూ అయితే సరిపోదన్నమాట. పిల్లల్ని ఇద్దరిని లేపానండి. మా పిల్లలు కూడా అమ్మ ట్రైన్ విజయవాడ వచ్చేసింది లేండి అంటే లేసి కూర్చున్నారండి. అసలు ఏమీ అల్లరి చేయరండి. నిద్రలో ఉండి కొద్దిరు ఏడుస్తారు కదా, పిల్లలు అలాగా ఏమీ ఏడ్చరన్నమాట. మా పాప అయితే చాలా బాధ్యతగా ఉంటుందండి. తను పెద్ద పాప, పెద్ద కొడుకు మాకు పాపే అని చెప్పాలన్నమాట. నేను కూడా తెనాలి వచ్చేసరికి నేను కూర్చున్నాను అన్నమాట లేచి. ఇంకా పిల్లల్ని ఇద్దరిని లేపేసి కూర్చున్నామన్నమాట అండి. ఇంకేమో స్టేషన్లో అయితే దిగేసామన్నమాట. ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఆ స్టేషన్ ఇంకా మా ఇంటికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆటోలో ఒక 100 రూపీస్ తీసుకుంటారండి. మిడ్ నైట్లో పిల్లల్ని ఇద్దరిని వేసుకొని వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుందండి నాకైతే ఒక్కదాన్నే. కాకపోతే ఏ టయానికి ఏ బాధ వస్తుందో తెలియదు కదండి. మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. లైఫ్ అంటే ఏదొచ్చినా మన రెస్పాన్సిబిలిటీని ఇంకా తప్పించుకోకూడదండి. మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ మనం చేయాలి కరెక్ట్గా అన్నీ అనుకుంటాను నేనైతే. ఇది వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట ఆటోలో. ఎవరు కూడా లేరండి, రోడ్లంతా ఖాళీగా ఉన్నాయన్నమాట. మా పిల్లలు కూడా అలాగే ఉంటారనండి, గమ్మున కూర్చొని ఉంటారన్నమాట. నైట్ అయితే ఏమీ అల్లరి చేయరు. మా మా పాపే రోడ్డు. నేను విజయవాడ కొత్త కదండి, నాకు అంతగా తెలియదు అన్నమాట రోడ్డు. మా పాప చక్కగా గుర్తుపెట్టుకుంటుందండి అడ్రస్ కానీ ఏదన్నా కానీ. తనే తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. నేను అస్సలు ఏమీ తీసుకోనక్కర్లేదు ఇంటికి. తనకి అంత క్రాసింగ్ పవర్ ఉందండి. ఇప్పుడే చక్కగా గుర్తుపెట్టుకుంటుందండి రోడ్డులా అన్నీ. మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి
2:30 అలా అయిందన్నమాట. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టి మార్నింగ్ అయితే స్కూల్కి పంపాలండి.